సపోర్ట్. సారీ నువ్వు కూడా కంటెంటరే కదా. ఇక మన ముగ్గురికి సపోర్ట్ చేసుకుందాం. అంతే ముందుకెళ్ళారు. తర్వాత సంగతి తర్వాత అవును. ఫైనల్ గా మీరు ఎందుకంటే వాళ్ళ ముగ్గురు కలిసి మన ముగ్గురినే పీకేద్దాం. వాళ్ళు మేము ఆల్రెడీ అవ్వలేదనే పాయింట్ మీద ఉన్నారు, మనం మళ్ళీ అవ్వాలనే పాయింట్ మీద. అంతే. ఇంతవరకు అవనంలోనే అంటే ఒకవేళ ఆ టైం వస్తే వాళ్ళని తీసేస్తేనే అప్పుడు మనకి ఛాన్సెస్ ఉంటాయి. అంతేలారా బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం అన్ని మర్చిపోతారు. బ్యాక్ స్ట్రెచ్ చేయాలి అని వచ్చి నీ దగ్గర ఇది బీన్ బ్యాక్ కాదా, దీనికి బ్యాక్ స్ట్రెచ్ రాదా? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. దూరం దూరం అయిపోండి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నిజంగా కళ్ళు తెరుచుకోవాలి. తెరుచుకున్నా. వీడు పక్కన కూర్చొని పుల్లలు పెట్టడానికి కూర్చున్నారు ఇద్దరు. ఎండా లేదు వానా లేదు, ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా? కొమ్మలకి పోటీ వాయిస్తాం. పిల్లాడిని చంపేస్తారా? తీయగా ఉంది ఎందుకు నేను చెప్పనా? కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. నువ్వు ఉండు సుమ్ము, నువ్వు నా పక్కనే ఉండు సుమ్ము. హౌ గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ, ఐ డోంట్ నో. త్వరగా పెళ్లి చేసేసుకున్నావు. పర్వాలేదు. కెప్టెన్సీ కోసం పోటీదారులకు ఇస్తున్న టాస్క్ వే టు కెప్టెన్సీ. బర్నీ గారు కెప్టెన్ అవ్వాలనుకున్నావు కదా, యూర్ సపోర్టింగ్ బర్నీ గారు. సో ద బిగ్గెస్ట్ కాంపిటీషన్ ఫర్ బర్నీ గారు ఇస్ తనుజ. ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ రిమూవ్ హర్. నువ్వు ఈ గేమ్ నీలాగా ఆడు, ఓకేనా? నేను నమ్మి కూర్చోవచ్చా? నేను నిన్ను నమ్మి కూర్చుంటున్నాను నీ ట్రైన్. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. రాము, మీరు ప్లాట్ఫామ్ మీద నించొని ఎవరిని తొలగిస్తున్నారో కారణాలతో సహా చెప్పండి. ఒకడున్నాడు. ఎవడు? నా నమ్మకం, నా ధైర్యం, నా ఊపు. ఫస్ట్ ప్రియారిటీ తనుజకే ఉంటదని చెప్పి బర్నీ అన్న ఎలాగో స్ట్రాంగ్ ప్లేయర్ అని ఎప్పటికైనా ఖచ్చితంగా కెప్టెన్ అయి తీరుతాడు. దుష్ట సోదరా, ఎంత పని చేసినావురా. నేను చెప్పాలంటే లాస్ట్ ఒక 3 times నుంచి కెప్టెన్సీ కంటెండర్ గా నాకన్నా తనే బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నేను గౌరవ్ కూర్చున్న ట్రైన్ కాదు, నేను వేరే ట్రైన్ ఎక్కేస్తా. ఒకవేళ ఆ ట్రైన్ మూవ్ అవుతా వాడు మళ్ళీ నెక్స్ట్ ఆడడానికి ఉండదు. అసలు ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని మోసాలు చేసి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఇట్స్ ట్రూలీ అప్లాడబుల్. నా సీట్ ఎవరు తీసుకోవడానికి వీల్లేదు. నేను సంచాలక ఎవరు చూస్తారు? నా మావయ్య వస్తాడా నా ఇంటి నుంచి? ఏం మాట్లాడుతున్నావు? వైరల్ అయిపోతాం. దివ్య, నేను నీకు ఆల్రెడీ లాస్ట్ టైం అయితే సాయి మంచి కంటెండర్ అని చెప్పిన మనిషే నన్ను కంటెండర్షిప్ నుంచి తీస్తే ఏంటి సాయి మరది? అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైవరే మార్చుకోను. ఏదో మనసు ఎంత సింపుల్ లాజిక్. నీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, 5 ఆప్షన్స్ ఉన్నాయి. వాట్ ఇస్ స్టాపింగ్ యూ? యూ కెన్ చేంజ్ ద గేమ్. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. నేను చెప్పండి. నా నిర్ణయం రితు. చీటింగ్ करता है तू, చీటింగ్ करता है तू. నువ్వు తీసేది కెప్టెన్సీ రేస్ లోంచి తీసేస్తున్నావు, అది పక్కన వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి. పక్కన వాళ్ళు నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు రితు. బట్ సాయి నువ్వు నన్ను ఎందుకు తీస్తున్నావు సాయి? నేనేం ఫ్రెండ్షిప్స్ చూసుకోవద్దు, ఎటువంటి అన్యోన్యత చూసుకోవద్దు అంటే మాత్రం సుమనన్నని నేను బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. నువ్వు మనిషి పశువు. దివ్య, ఒకటే క్లియర్ గా, నేను నీకు లాస్ట్ వీక్ ఎలా సపోర్ట్ చేశాను, నేను దానికి రిటర్న్ లో నేను కంట్రోల్ ఎవరు సార్? వాడు పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. వీళ్ళిద్దరు మా ఊరు లేడీస్ కాదు తెలుసా? ఇదిగో ఈ సూర్యకాంతం గారు అయితే మరీను పెద్ద ముదురు టెంకి. చెప్పాడు నా పేరు, ప్లీజ్ కమ్ అవుట్ అని. ఇంకేం అరుస్తా సార్? నేను అవుట్ సార్. ఆడుకోండి, మీరే ఆడుకోండి. బాస్, సెకండ్ రౌండ్ లో సాయి డ్రైవర్ గా దివ్యాని ట్రైన్ నుంచి దింపేశారు.
నేను తనుజ ఉంటే మాత్రం నన్నే తీసేస్తారు, డౌటే లేదది. అయ్యయ్యో సానుభూతి వద్దురా, నాకు మాట చాలు. ఏంటి? ఈ సంఘటన గురించి ఎవరికి చెప్పనని. నువ్వు నుంచో సంచాలక్ లాగా ఇంకా ఇవ్వలేదు అందుకే. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. ముగ్గురులో ఎవరు కెప్టెన్ అయినా నాకు ప్రాబ్లం లేదు, కానీ నా సపోర్ట్ ఇమాన్యుయల్ కి అని నేను క్లియర్ గా చెప్పాను. లోపలేస్తుండు, ఎవడు బయటికి తీస్తుండు. లైఫ్ అనేది ఒక జిందగీ అయిపోయింది సార్. నన్ను కెప్టెన్ చేయడానికి లాస్ట్ వీక్ ఇమాన్యుయల్ కష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఇమాన్యుయల్ లాస్ట్ వరకు తీసుకురావడానికి నేను తనుజాని తీసేస్తున్నాను. తెలుసు, నాకు తెలుసు జాక్, ఇదొకటి ఉన్నది ఇక్కడ, నాకు తెలుసు. నీకైనా కొంచెమైనా అనిపిస్తుందా పర్సనల్ రీజన్ అనేది తీసుకొని వచ్చి? పర్సనల్ రీజన్ ఏం చెప్పాను? పర్సనల్ రీజన్ ఏంటంటే నీది బర్నీ సార్, దాని వల్ల అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇందాక కూడా డైనింగ్ టేబుల్ మీద షీ వాస్ వెరీ క్లియర్, రీతు నువ్వు ఉంటే నేను నిన్ను తీయను. ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉన్నాయి, 3 ఆప్షన్స్ నేను మస్తు మాట్లాడతా, నేను మోస్ట్ లూజ్ మనిషిని. నేను తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూర్రి, అసలు మాట్లాడుకురు మనుషులు. చూసారా? నువ్వు పాయింట్ రేట్ చేస్తావు, తను ఏదో మాట్లాడుతుంది, నేను ఎందుకు స్టాండ్ తీసుకోవాలి దాంట్లో? ఎక్కడే జరిగినా నన్నే నెట్టున్నారే మీరు. నా పని అయిపోయింది అనుకున్నారా?